హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ బాలి వ్లాగ్. సో ఇది వచ్చేసి ఇంకొక పార్ట్ అనమాట. ఇది వచ్చేసి డే 5. సో ఈ డే 5 నుంచి డే 7 వరకు మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఈ బాలీలో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వ్లాగ్ లో. సో ఇప్పుడైతే మేము ఇంకా ఈ హోటల్ అయితే వెకేట్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్తున్నాము. మేము అయిపోయింది ఇక్కడ. సో లగేజెస్ చూసారా అక్కడ అండ్ ఇక్కడ. ఇదన్నమాట దాని. సో మేము టోటల్ గా ఈ బ్లూ హోటల్ నుంచి డైరెక్ట్ గా వేరే స్పాట్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి టోటల్ గా అయితే వెకేట్ చేసేస్తున్నాము. సో మేము డే 1 నుంచి డే 4 వరకు ఈ బ్లూ హోటల్ కుటాలో ఉంటున్నాము. అండ్ ఈ రోజు మేము టోటల్ గా ఇక్కడ నుంచి వెకేట్ చేసి కుటా నుంచి టోటల్ గా ఊబుడ్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏం తీస్తాను అసలు యూట్యూబర్ ఎట్లా అయిపోయినావు? ఏ తప్ప సినిమా ఈత కొడతా ఉంటాయి ఇంత. అప్పుడు వెరైటీ జోకా. సో మేము కుటా నుంచి ఊబుడ్ కి డే మొత్తం ట్రావెల్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో మేము ఆగి స్పాట్స్ చూసుకుంటూ అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా పంచులు వేస్తూనే అన్నాడు, నాన్ స్టాప్ గా వేస్తూనే ఉన్నాడు అనమాట ఈవినింగ్ వరకు. How much? 40,000. Half kilo. Okay. How much? 80,000. ఎందుకు ఎండాలి? ఫోటోసా? ఫోటోస్ ఇప్పుడు వచ్చేసి మేము మౌంట్ బెటూర్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి ఈ వాల్కనో, యాక్టివ్ వాల్కనో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇది వ్యూ పాయింట్. ఈవెన్ ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ. అదే ఎంత బాగుందో వ్యూ అయితే. ఇది వచ్చేస్తుంది చూడు. ముందుకు వచ్చేస్తా. వాటికి బాగుంటది. ఇచ్చుడు ఇచ్చుడు ఇట్లా పెట్టి ఇట్లా వాటికి ఇష్టం. పాపం బాగా అనిపించుకుంటారు ఇజ్జివి.
అక్కడ వ్యూ పాయింట్ దగ్గర అన్ని ఫొటోస్ తీసేసుకుని అండ్ దాని తర్వాత లంచ్ చేసేసాము. లంచ్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము, నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి రైస్ టెర్రసెస్ అంటారనమాట. ఇక్కడ అంతా మొత్తం ఉయ్యాలలు, స్వింగ్ అలా టైప్ ఉంటుంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇదే అనమాట ఈ రైస్ టెర్రస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఏ చిన్న స్పాట్ ఉన్నా షాప్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి బై డిఫాల్ట్. ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, కంపల్సరీగా ఎవరో ఒకరు తీసుకుంటారని అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి. అండ్ ఇదనమాట దీనికి ఎంట్రన్స్. అయితే గ్రీనరీ చాలా బాగుందన్నమాట. వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఉయ్యాలలు ఉంటాయన్నమాట. సో వాళ్ళు మనకి క్లాత్స్ ఇస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. అవి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ క్లాత్ కావాలి అంటే అది. సో ఆ క్లాత్ సెలెక్ట్ చేసుకొని దీనికైతే మనీ పే చేయాలన్నమాట మనము. చూడ ఆడ ఆడ అంత ఉయ్యాలు ఉన్నాయి. ఇంకా చూద్దాం రా. అంతా అదే బిజినెస్. నీకు ఏముంది అక్కడ కూడా మనం ఫొటోస్ తీసుకున్నాం చూడు. బతకాలిగా మంచిగా. మన ఊర్లో కూడా ఇదే కాదు, కిందకి వెళ్ళి వస్తా అంటే ఇవ్వదంట. సో ఇక్కడంతా స్వింగ్స్ ఉంటాయి. సో ఇలా కిందకి వెళ్ళామంటే ఇంకా ఇక్కడంతా కూడా మనకి ఆ రైస్ పంటలు అవంతా కూడా ఉంటాయన్నమాట. ఇంకా కిందకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో బట్ మేమైతే వెళ్ళలేదు. ఇంకా అక్కడ అవన్నీ మనకి తెలిసినవే కాబట్టి మేము ఇక్కడ వరకే వచ్చి ఇక్కడ ఆగిపోయాము. సో ఇలా మనకి టైట్ గా అన్ని కట్టేస్తారనమాట. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న క్లాత్స్ ని మనకి ఇచ్చి ఇలా సెట్ చేసి సో వాళ్ళు ఇక్కడ ఉయ్యాలలు అయితే ఊపుతుంటారు. అలా ఊపినప్పుడు మనం ఫొటోస్ తీసుకుంటే బాగా వస్తాయి అనమాట. సోనా ఓకే, సోనా ఓకే ఓకే. Hold on, play dress. But the play dress, hold on, play dress. హ్యాండ్స్ అంటే లీవ్ చేయి. Yeah, thank you. తల వెనక్కి, పూర్తిగా వెనక్కి. ఇంకా మెడి దిగిపోతుంది. ఇంకా hold on, play dress. But the play like a bird play. Let the play. Yeah. Yes, look back. Yes, good, perfect. Vô bây giờ nó cặp con nè cái đồ này cái là có biến lên bị kia nữa. Không biết rồi satu này am sẽ jadi biến người ta đấy. Halo, come on, quick. ఆ పక్క ఏం రాదు, ఈడు నిలబడి ఆడ పక్కకు రాను నీ తలబడతాను. సో ఇలా మేము 1 by 1 ఒకటి తర్వాత ఒకరు ఇలా ఉయ్యాలలు ఊగామన్నమాట.
సో అక్కడ అలా ఊగుతూ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నేను ఇదైతే షార్ట్ లో కూడా ఒకటి అప్లోడ్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేశాను. వెళ్ళి బాగున్నా, బాగుంది. యాక్చువల్ నీ కూడా రెడ్ సెట్ అవుతుంది చూడు బ్లాక్ కి. అట్లా కాదు, కంప్లీట్ వెనకాల తిప్పితే బాగా వస్తాయి. చూడు ఏదో సూపర్ మ్యాన్ లాగా ఉన్నావు చూస్తే.
సో ఇలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. సో అలా మొత్తం అంతా గ్రీనరీ అన్నమాట. మనకి మధ్య మధ్యలో నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్, ఇలాంటి స్వింగ్స్, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో చెప్పాను కదా, ఇది 1 డే ఉంటే పూర్తిగా ఇంకా మొత్తం టైం అంతా స్పెండ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఎంట్రీ అవుతుంది అనమాట. మనకి చేతికి ఒక ట్యాగ్ వేస్తారు. సో ఒక్కసారి మనం ఎగ్జిట్ అయిపోయామంటే ఇంకా మళ్ళీ అలో చేయరు. సో మేబీ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కూడా ఇలాంటివన్నీ ఎంజాయ్ చేసిండొచ్చేమో. మాకు టైం సరిపోలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోయింది టైము. సో ఎండ్ టైంకి వచ్చేసాము. సో ఇక్కడ లోపల మళ్ళీ ఇలా కపుల్స్ స్విమ్స్ అనమాట. ఇవంతా కూడా వీటికి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. అండ్ సేమ్ ఇలాగే చిన్నగా ఊపుతూ ఉంటారు. అండ్ మనం ఫొటోస్ వీడియోస్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇది Bali Part 4 vlog. See you in the next vlog, Bali Part 5. Until then, keep watching Pinky Telugu channel. Bye bye.